హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశారు, ఇంక ఇది స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అన్నప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యాక్ట్రెస్ వీళ్ళందరూ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టడం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, ఇక మీదట చేయను అని. అది ఎంతవరకు కరెక్ట్? ఇది వెరీ సారీ అంటే నేను ఊరుకోనమ్మా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సమ్ ఏజెంట్స్. ఈ ఏజెంట్స్ ఈ రకమైన బిజినెస్ చేస్తారు. వాళ్ళు తెర మీదకి రారు, వాళ్ళు తెర వెనక నుంచే చేస్తారు ఇదంతా. వాళ్ళు ముందుకు రారు. ఇప్పుడు ఎవడో చేసేటప్పుడు మనం ఎవరి మీద కేసు బుక్ చేస్తాం? ఎవడో చేస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్, మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో వెనక నుంచి చేస్తుంటాడు. వాడు తెర ముందుకు రాడు, వాడు చేసేసి సైలెంట్ అయిపోతాడు. ఆన్లైన్ లో వెబ్సైట్లు చూస్తున్నాం కదా మనం, వెబ్సైట్స్ లో ఎవడో వస్తాడు ఆన్లైన్లో అంటాడు ఇది చేసుకొని మీ బోల్డ్ డబ్బులు అంటారు. మరి నిజమే కాదనుకొని మనం దాంట్లో జనం చూసి డబ్బులు కట్టేసి బుక్ అవడం, దాంతో మోసపోవడం చాలా చూసాము. ఇది చాలా సైబర్. మన తెలంగాణలో అయితే అసలు బెట్టింగ్ యాప్ అనేది లేదు. కానీ వీళ్ళు ఇంతమంది 11 యూట్యూబర్స్ కూడా ఇంతమంది వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారంటే వీళ్ళందరూ కూడా మన సైబర్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వీళ్ళందరి మీద కేసెస్ బుక్ అయినాయి, ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అయినాయి. దాంట్లో మెయిన్గా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, అంటే ఇదివరకు ఐపీసీ ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్, అదే సెక్షన్ ఇప్పుడు దీన్ని బిఎన్ఎస్ కింద మారుస్తూ సెక్షన్ 318 సబ్ క్లాస్ 4 ప్రకారంగా, అండ్ ఇంకో సెక్షన్ ఏంటంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 66D ప్రకారంగా. అదిను ఇది 2 సెక్షన్లు కూడా సేమే. 2 సెక్షన్లు ఒకటే చెప్తాను, మోసం చేయడం, జనాన్ని ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బుని ఎలా రాబట్టడమో వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని వాడుకొని వీళ్ళంతా కూడా వీళ్ళకి పర్ డే ఇంత అని మాట్లాడుకుంటారు. మంది బిజినెస్ ఇప్పుడు చేసిన 11 మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి పర్ డేకి ఇంత అని చెప్తే వాళ్ళకి పోయింది చెప్పారు. కానీ ఇది సైబర్ క్రైమ్ అనే విషయం వాళ్ళు పసిగట్టారో లేదో తెలియదు. కానీ ఇది మన తెలంగాణలో అయితే ప్రొహిబిటెడ్, ఇది లేదు అసలు. తెలంగాణలో అయితే బెట్టింగ్ యాప్ అనేది లేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేదు అసలు, తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా బెట్టింగ్ యాప్ అనేది లేదు. కానీ ఈ రెండు లేనప్పుడు వీళ్ళు ఎలా ఎవరికి వీళ్ళని ప్రోత్సహించారో మనకు తెలియదు. కానీ అందరం దీని మీద చూసుకుని డబ్బు కోసం 11 మంది వీళ్ళంతా కూడా దీన్ని ఇన్వాల్వ్ అవడం. కానీ అసలు మీకు ఎవరు చెప్పారు దీనికి? ఒక మియాపూర్ లో ఒక మనిషి ఎవరో పనిందిరా అట, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో. మొత్తం ఆయన తీయడం వల్ల తీగలాగితే దొంగంతా బయటపడేది. అతను చెప్పడం వల్ల, కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ చేయడం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించడం, ఒక్కొక్కరిని పిలిపించడం. అసలు మీరు ఎవరు చేశారు, మీకు వెనకాల ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు, మొత్తం ప్రతి కోణంలో లాగుతున్నారు. ఎంత డబ్బు సంపాదించుండొచ్చారు మీ అంచనా ప్రకారం? వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదించుండొచ్చు? లక్షల్లో ఉంటుందా? లక్షల్లోనే ఉంటుంది. కానీ మోసపోయింది ఎవరు? అమాయకపు ప్రజలు. వాళ్ళకి తెలియదు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను, ఆన్లైన్ బిజినెస్ కూడా చేయకండి, చాలా మోసాలు. ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి, 100 మంది చనిపోయారు. ఒక కేసు ఒకటి జరిగింది, అది కూడా చెప్పాలి మీకు. తిరుపతిలో ఒక మహిళ ఆన్లైన్లో బిజినెస్ మామూలుగా డబ్బులు తీసుకుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఈఎంఐ కట్టాలి కదా, రీపేమెంట్ చేయడంలో కొంచెం డిలే చేసింది. డిలే చేసినందుకు ఆ ఆన్లైన్లో వాడు ఏం చేశాడు తెలుసా, ఆ లేడీని మార్ఫింగ్ చేశాడు, ఫోటోలు మార్ఫింగ్ చేసి అది హస్బెండ్కి పంపించాడు. చూడండి ఎంత దారుణం ఇది. ఆ అమ్మాయి పాపం అర్థం కావట్లేదు, అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రకమైన మాఫియా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. నిజంగా మనం చెప్పాలంటే ఈ విషయంలో ఈ బెట్టింగ్ యాప్లో మన తెలంగాణలో సజనర్ గారు మన ఎండి, ఆర్టీసీ ఎండి, ఆయన దీని మీద చొరవ చేసుకొని ఇలాంటివి మటుకు తెలంగాణలో బెట్టింగ్ యాప్ అనేది లేదు, ప్రసక్తే లేదు, ఆల్రెడీ ప్రొహిబిటెడ్, నిషేధించాం మన తెలంగాణలో. ఎవరైనా సరే ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే కనుక చట్టరీత్యా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పి క్లియర్ గా చెప్పాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎంతైతే డబ్బులు తీసుకున్నారో ప్రమోషన్స్ కి, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాల్సిందేనా? రికవరీ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలి. దాన్ని మరి ప్రభుత్వం ఎవరైతే మరి దాన్ని డేటాబేస్ ప్రకారంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు డబ్బులు పోయినాయో మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రీపేమెంట్ చేయడానికి మరి లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి మరి చూడాలి, మరి దీన్ని ఎలా
రికవరీ చేస్తారో మనీ వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళని మటుకు వీళ్ళని వదిలిపెట్టకూడదమ్మా. వీళ్ళ మీద మటుకు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లో ఈ సెలబ్రిటీస్ చేశారో, మన తెలంగాణలో యాపే లేదు, ప్రొహిబిటెడ్ చేసి 2017లోనే నిషేధించేసినప్పుడు మీరు ఎలా చేస్తారు? అందరూ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మాకు అసలు తెలియదు అది ప్రొహిబిట్ అయినట్టు, లీగల్ గేమింగ్ యాప్ అని చెప్పారు, బెట్టింగ్ యాప్ అని చెప్పలేదు. అంటే అక్కడ క్లియర్ గా బెట్టింగ్ యాప్ అని తెలుసుకోకుండా నువ్వు గూగుల్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తెలియదు అని, జూదం యాక్ట్ అని ప్రతి దానికి ఒక యాక్ట్ ఉంటుంది. నువ్వు యాక్ట్ తెలుసుకోకుండానే అంత అమాయకులు, జనం అంత అమాయకులు అనుకున్నారా? మనకి ఎవరికి నాలెడ్జ్ లేదనుకున్నారా? శిక్షలు ఎలా ఉండబో? శిక్షలు మనకు బాగా, క్రైమ్ అయితే ఒక్కొక్కటి 7 years 10 years, చీటింగ్ కేసు, మోసం, ఎవరికి శిక్ష పడదు, ఏదో ఒక రకంగా తప్పించుకుంటారు. అది మామూలే. మన దేశంలో జరిగేది అదే కదా, మన దేశంలో జరిగేది అదే. ఏ దానికైనా దానికి ఇది లేదుగా అసలు. ఇది చాలా ఘోరమైన యాప్ ఇది. కాకపోతే దీంట్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. అయితే మన ఇండియాలో వి బెట్టింగ్ అని, తర్వాత 1x బెట్ అని కొన్ని బెట్లు ఉన్నాయి ఆన్లైన్ లో. మన ఇండియాలో కొన్ని లైసెన్స్ బెట్టింగ్ ఉన్నాయి. వాటికి ఏంటంటే స్పోర్ట్స్ లో, క్రికెట్ లో, ఫుట్బాల్ లో, వాలీబాల్ లో, కబడ్డీలో ఇవన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ చేసుకోవచ్చు. వాటికి మన ఇండియాలో వాటికి లైసెన్స్ ఉంది. అది అఫెన్స్ కాదు, అది లీగలే. అది నాట్ ఇల్లీగల్, అది లీగలే. కొన్నిటికి మటుకు మన కంట్రీలో వీటికి పర్మిషన్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ లో వాళ్ళు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, క్రికెట్ లో కూడా చాలా మంది బెట్టింగ్ ఆడుతుంటారు. దాంట్లో కొంతమంది గెలిచే వాళ్ళు గెలిచారు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి దానికి లైసెన్స్ ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే మన మొదట్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది మన ఇండియాలో లేదు. ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 వేరే కంట్రీస్ నుంచి వచ్చింది. సైప్రస్ అని, తాంజానియా అని, తర్వాత రష్యా అని, సింగపూర్ అని, మలేషియా అని. సో వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ఓనర్స్ ని పట్టుకోవడం అయితే సాధ్యతరం, అసాధ్యమే. వాళ్ళ అమాయకులు ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళ రికవరీ కూడా అవ్వదు. చాలా ఘోరం ఇది. మొత్తానికి నష్టం జరిగింది. అదే చెప్తున్నా, అమెరికాలో బెట్టింగ్ యాప్ ఉంది, వాళ్ళకి క్లియర్ కట్ లైసెన్స్ ఉంది, వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. అమెరికాలో చేసుకుంటున్నారు, యూకేలో చేసుకుంటున్నారు, చైనాలో చేసుకుంటున్నారు. అక్కడ అంతా కూడా వాళ్ళకి అంతా కూడా లైసెన్స్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో కొన్నిటికే లైసెన్స్ ఉన్నాయి. ఇప్పుడు B65 ఇందాక మీకు చెప్పాను కదా, అది మన ఇండియాలో సర్వర్ లేదు, అక్కడ లేదు అసలు. యాక్ట్ ఉంది, యాక్ట్ చేసుకోవచ్చు, కానీ యూ కెనాట్ రన్ ది బిజినెస్. ఇక్కడ ఇండియాలో B65 బిజినెస్ చేయడానికి లేదు. అది ఓన్లీ యూ కెన్ బిజినెస్ చేసుకోవాలంటే మీరు యూకేలో చేసుకో, అమెరికాలో చేసుకో, చైనాలో చేసుకో. యూ కెన్ డూ B65 ఇన్ ఎనీ అదర్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా. సో చూద్దాం సార్, మొత్తానికి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి, అసలు ఈ కేసు ఎలా ప్రోగ్రెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు కూడా, మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్ లో అనవసరంగా జోలికి పోయి దాంట్లో మనీ వేస్ట్ చేసుకోకుండా, నేను ఇచ్చిన ఒకటే వాల్యుబుల్ అడ్వైస్ చేస్తున్నా, ప్రజలకి ఈ డబ్బులు బెట్టింగ్ యాప్లో పెట్టకుండా చక్కగా అదే డబ్బును మీరు రూపాయి దాచుకున్న డబ్బుని ఏదైనా ల్యాండ్ కొనుక్కోండి, గోల్డ్ కొనుక్కోండి. అవి ఎప్పటికీ మీకు పర్మనెంట్గా మీదే ఉంటుంది, ఆస్తి మీదే అవుతుంది. అంతే తప్ప ఈ మీకు తెలియని యాప్ల్లో ఆన్లైన్లో మీరు అనవసరంగా డబ్బులు తగలేసుకొని డబ్బులంతా వేస్ట్ చేసుకొని మీరు తర్వాత ఏడ్చినా లాభం లేదు. మీరు తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎవడో తెలియదు, మనం ఆయన ఆన్లైన్ అంటాడు, మనం వాటి మొహం మన ఫేస్ కూడా మనం అనుకున్నాం. ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్ వెనక నుంచి స్టోరీలు నడిపిస్తున్నారు ఏజెంట్స్. ఇదంతా బెట్టింగ్ యాప్ నడిపేదే ఏజెంట్స్. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం తెలియదు, మనం ఎక్కడ మనం చూడలేదు. కాబట్టి ఇంట్లో కూడా మీ అందరూ కూడా ప్రజలకు చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్ మటుకు మన తెలంగాణలో లేదు. దయచేసి ఆన్లైన్లో మీరు ఎవరు కూడా బెట్టింగ్ యాప్ చేయకండి నా విజ్ఞప్తి.